యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతం చేస్తూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు చాలా కొత్త కొత్త కలెక్షన్లతోటి, అలాగే కొన్నేమో మీరు చూసే ఉండండొచ్చు అలాంటి చీరలతోటి. అంటే రెగ్యులర్ కస్టమర్ అయితే కంపల్సరీ చూస్తారు. కొత్త వారి కోసం మళ్ళీ మళ్ళీ ఏమన్నా ఉన్న చీరలో, పెద్ద చీరలో, కాస్ట్లీ చీరలో చూపించడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసేసుకోండి. ఫస్ట్ మీకు చాలా మంచి, అంటే ఇది నా చీరేనండి, లైట్ నిమ్మపండు కలర్ అంటారు కదా, అలాగా పట్టు. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగే వస్తుంది. ఇది పళ్ళు. నేను పెట్టుకున్నాను, ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకున్నా, చాలా బాగుంటుంది. లేదు నేను ఇది నా కోసమే పెట్టుకున్నానండి, చాలా ఒక రకమైన ప్రింట్ వేయించాలని మైండ్లోకి వచ్చింది. నా పాత వీడియోలు చూస్తే అందులో ఒక ప్రింట్ ఉంది, చేయించాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. తెప్పించాను. తీసుకోవడం అంటే ఇలాంటి కలర్స్, దీంట్లో 2-3 కలర్స్ ఉంటాయి. బాగుందా? స్క్రీన్ షాట్. పట్టు ప్యూర్ అది. అలాగే అదే పట్టులో కలంకారీ ప్రింట్, ఇది కలంకారీ ప్రింట్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకే, కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్కి వచ్చేయండి. వాట్సాప్కి వచ్చేయండి అన్నాను కదా. రేట్లు నేను వీడియోలో చెప్పినా కూడా కాస్టు ఎంత అని అడుగుతున్నారు. ఒకవేళ నేను పొరపాటుగా వీడియోలో ఏం చెప్పాను, మళ్ళీ బయటకు వచ్చాక ఏం చెప్తున్నానో గుర్తులేక ₹1 అటు ఇటు చెప్తే వీడియోలో ఇంత చెప్పావు కదా అంటున్నారు. మరి వీడియోలో చూసినప్పుడు మళ్ళీ రేట్ ఎందుకు అడుగుతున్నారు? లాజిక్ మిస్ అయిపోతున్నారు మీరు. ఓకేనా? ఇప్పుడు ఇది నేను కట్టుకున్న చీరండి, సేమ్. అది ఇక్కడ కొద్దిగా లైట్, ఇది కొద్దిగా డార్క్. ఇది చీర. దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది. ప్యూర్ బెనారస్ క్రేప్ శారీ అండి. ఇది బెనారస్ క్రేప్. ఇది బ్లౌజ్ అండి. నాది కూడా బ్లౌజ్ ఉంది, కొంచెం లూజ్ కుట్టాడని చెప్పేసి ఆఫ్ చేశాను. అంటే ఇంకా కొంచెం వర్క్ ఉంది దానికి, నప్పలేదు, సూట్ అవ్వలేదనేసి పక్కన పెట్టాను. దాన్ని సరి చేయించాలి. ఇదే సేమ్ బ్లౌజు. ఇదిగోండి నా చీర. చాలా బాగుంది. కంఫర్ట్గా కట్టుకుంటే మీరు సింగిల్ పేట పౌట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఓకేనా? నచ్చితే ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇది పట్టు చీరేనండి. అంటే తక్కువ రేట్లో ఉగాది వస్తుంది కదా మీకు, ఉగాదికి సింపుల్గా తక్కువ రేట్లో. ఇది బ్లౌజ్ అమ్మ. ఇది శారీ. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. మెయిన్గా ఓకే అనుకుంటే వాట్సాప్కి వచ్చేయండి. రేట్ ఉంటాయి, మరీ 1500, 2000 నా దగ్గర ఉండవండి చీరలు. ఇది పౌటంచు, ఇది కూడా పట్టు. ఇది పద్మగారి చీర. ఇది బ్లౌజ్. స్క్రీన్ షాట్. బాగుంది. అలాగే ఇది ప్యూర్ జార్జెట్ అండి, కంచి బార్డర్ తోటి ప్యూర్ జార్జెట్ శారీ. ఇదిగోండి పౌటంచు ఇలా ఉంటుంది. డిజిటల్ ప్రింట్ అండి ఇవి. ప్రింట్కి మళ్ళీ అవుట్లైన్ వర్క్. పౌటంచు ఇలా ఉంటుంది. చిన్న ప్రింటెడ్ ప్యూర్ క్రేప్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. శారీ అంతా ఇలా ప్రింట్కి అవుట్లైన్ వర్క్ కూడా ఉంటుందండి. అది స్క్రీన్ షాట్. చాలా బాగుంది చీర. కలర్ కాంబినేషను, మెటీరియల్ ముఖ్యంగా. అలాగే ఇది కూడా పట్టు చీరే, కాకపోతే కలంకారీ ప్రింట్. ఇది పౌటంచు, పెద్ద ప్రింట్. ఇదిగోండి ఇదే బ్లౌజు గ్రీన్తో. శారీ అంతా వచ్చేటప్పటికి పెసర గ్రీన్ కలర్. ఇలా వస్తుంది శారీ. బార్డర్ చూడండి ఎంత బాగుందో. గద్వాల్ చీరలు, రుద్రాక్ష బుట్టి ఆ బార్డర్లో వచ్చింది. కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఈ చీరలు అందుబాటు ధరల్లో ఉంటాయి అన్నమాట. ఓకే, 5000 లోపు అంటే అందుబాటు ధరే కదా. స్క్రీన్ షాట్. రెగ్యులర్ చీరలో 2000, 2500 అయితే రెగ్యులర్ చీరలో. అది కూడా బాగా సెలక్షన్ బాగున్న వాళ్ళు అయితే బాగుంటాయి. 500, 300, 700 కట్టుకుంటే ఊరికే చీర కట్టుకున్నారు అంతే.
ఇది రాపట్టు అండి, ప్యూర్ పట్టు. ఇది పౌటంచు, సేమ్ అదే కలర్, జూట్దే బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. మీకు ఒకవేళ బాగుంది కలర్ అది అని అనుకుంటే వాట్సాప్కి వచ్చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి, వాట్సాప్కి వచ్చేయండి అంటే ఓకేనా. కాల్ చేసినా నాకు చెప్పడానికి అవ్వదు కాబట్టి ఫోన్ చేయండి. ఫోన్ చేయకండి, వాట్సాప్కి రండి. హుషారుగా లేదు ఈరోజు బండి, డల్గా ఉంది నాకుని. ఇదిగోండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ, సేమ్ శారీ, ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇది బ్లౌజ్ అండి, చూసారా ఎంత బాగుందో బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. బెనారస్ జార్జెట్ క్రేపు మిక్స్డ్తో వచ్చింది చీర. ఇది చాలా బాగుంటుంది. మీరు బోర్ కొట్టి సంవత్సరాలు కట్టి మీరు ఎవరికైనా ఇచ్చేయాలి తప్ప చీర పాడవదండి. చాలా వీవింగ్లోనే జరి, అందువల్ల చాలా అందంగా ఉంది. గుచ్చుకోవట్లేదు, నేను కట్టుకున్నాను కదా, గుచ్చుకోవటం కూడా ఏం లేదు, స్మూత్గా ఉంది, బట్ రఫ్గా లేదు. నచ్చితే ఆర్డర్ చేసేయండి. అలాగే ఇది చందేరి చీర. చందేరీలు వీడియో చేయమంటారు, ఓసారి చూసేసిన చీరలు అడగట్లేదు. రోజు కొత్త ఎక్కడ తెస్తాం, అవదు కదా. ఇదిగోండి ఇది బ్లౌజు, ఇది పౌటంచు, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది చందేరి. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. బాగుంది కదా చీర, లైట్ వెయిట్ అండి, ప్యూర్ చందేరి, కాంతా వర్క్ వచ్చింది, బార్డర్ అంతా కాంతా వర్కే, చేతులకు కూడా ఈ వర్క్ ఉంటుంది ఇలా, ఓకే, కాంతా వర్క్. అలాగే ఇది కూడా ప్యూర్ జార్జెట్ శారీ. అదిగోండి ఇలా ఉంటుంది. స్కాలప్ డిజైన్ కావాలని కూడా చేస్తున్నారు, బ్లౌజులు కూడా ఇలా కుట్టించుకుంటున్నారు. ఇదిగోండి ఇలా అద్దాలు, బార్డర్ అంతా అద్దాలు ఇలా వచ్చింది. దానికి ఈ బుల్లి ప్రింట్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది ఈ చిన్న ప్రింట్ బ్లౌజు కనిపించింది కదా. శారీ అంతా ఓపెన్ చేస్తే మడతలు పెట్టలేక ఇదిగోండి ఇలా, ఓకే. నచ్చితే కనుక ఫోటో తీసుకుని నాకు వాట్సాప్కి వచ్చారనుకోండి, దాని వివరం చెప్తాను. కాస్ట్ ఉంటాయి, 5,000 పైనే ఉంటాయి, తక్కువ రేట్లు కాదు. అంటే వర్క్ ఉందండి చీర అంతా. ఇవైతే ఎన్ని చీరలు ఇస్తానే ఉంటాను, మల్ కాటన్ అండి ఇవి. చీర చూస్తే ఏం అనిపించదు కానీ కాస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఇది కూడా 4,000 లోపు అలా ఉంటుంది, 5,000 లోపు, 4,500 లోపే ఉందండి చీర. ఇది కూడా కాంతా వర్క్ అండి, మొత్తం చీర అంతా వర్క్ ఉంది. శారీ అంతే ఇలా ఉంటుంది. ఇగోండి బూటీస్ వర్క్. ఇది బ్లౌజ్. బాగుంది కదా చీర, మంచి మెంతుల కలర్ అనమాట, మెంతి పిండి కలరా, మెంతుల కలరా, మస్టర్డ్ ఎల్లో, ఏదో కలరు మీకు ఏదనిపిస్తే అది, ఓకే. నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఇది ఖాదీ లెనిన్ అండి. ఓపెన్ చేయకపోతే చీర తెలీదు. ఇదిగోండి అలా ఉంటుంది, చాలా బాగుంది కాంబినేషన్. లైట్ అరిటాకు గ్రీన్ లాగా వచ్చింది కాంబినేషన్, మెయిన్ దీనికి ఈ చీరకి. ఇది పౌటంచండి. దీనికి ఈ బుల్లి ప్రింట్ బ్లౌజ్ కనిపించిందా, అది బ్లౌజ్. స్క్రీన్ షాట్. బాగుందే. ఇది ప్యూర్ టసర్ శారీ అండి. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఈ బ్లౌజ్ ఇలా వేసేసుకుంటే సరిపోతుంది, చీరకి ఏమీ వేయక్కర్లేదు, ఓన్లీ ఇలా ప్రింటెడ్ బ్లౌజు. దీనికి మ్యాచ్ అయ్యేది వేసుకున్న. కలంకారీ ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయిందండి, నేను వేసుకున్న డిజైన్ లాగా అయితే. ఓల్డ్ అంటే ఇష్టపడితే 1, 2 కానీ ఇంక అన్ని కలంకారీ వేసుకోలేము. కలంకారీ ప్యూర్ కలంకారీ అయితే కనుక చాలా కాస్ట్లీలో ఉంటాయి. ఇమిటేషను ఏ మెటీరియల్ మీదైనా అదే డిజైన్ వేసేస్తున్నాడు కాబట్టి చాలా తక్కువ రేట్లు కూడా వచ్చేస్తాయి. హ్యాండ్ ప్రింట్ తోటి వెజిటబుల్ కలర్స్తో వేసి కలంకారీ అయితేనే మీకు కాస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇలాగా ఇది ప్యూర్ టసర్ శారీ, సాటిన్ బార్డర్తో, ఓకే. ఇది కూడా చందేరి శారీ అమ్మ. ఇలా ఉంటుంది చీరంతా. దీనికి
పళ్ళు ఎలా వచ్చిందో అదే ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. బాగుంది కదా. ఒకవేళ మీకు నచ్చితే వాట్సాప్ పెట్టండి నాకు ఫోటో తీసి. ఓకే, అది చందేరి శారీ. ఇది కూడా ఖాదీ లెనిన్, జూట్ లెనిన్ ఏదైనా అనొచ్చు. చాలా లైట్ వెయిట్ పళ్ళు. ఇది ఈ చిన్న ప్రింట్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇవన్నీ ఇంచుమించు 5,000 పైన కొన్ని ఉన్నాయి, 5,000 4,000 పైన కొన్ని ఉన్నాయి, అలా ఉన్నాయండి. ఓకే, ఇది టిష్యూ కోటా చీర అండి. చాలా చీరలు మళ్ళీ ఇలాంటి ప్రింట్లకు పంపించాను పట్టులో. ఇది మొత్తం ఆల్ ఓవర్ అలాగే డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇది పౌటంచండి. ఇది బ్లౌజ్ చుక్కలు. బాగుంది కదా. మనం అలా బ్లౌజ్ చుక్కలు వేయించుకోవచ్చు, లేదంటే ఇది కనకాంబరం కలర్ అండి. టిష్యూ కోటా చీర, మామూలు కోటా కాదు, టిష్యూ కోటా. ఇది కూడా రేట్ ఉంటుందండి. టిష్యూ కోటా మామూలు చీర 3,000 దాకా ఉంది, 3,000 పైనే ఉంటుంది. దానికి ప్రింట్ అవుతుంది కదా, అదొకటి. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ చీర. బాగా నచ్చేసి గడి కలర్ కాంబినేషన్ నచ్చుకున్నాను ఈ చీరని. అదిగోండి, పళ్ళు బ్లౌజు ఉన్నట్టుంది దీనికి. శారీ అంతా ఎలా ఉంటుంది, తక్కువ రేట్. ఇది చాలా బాగుంది. పెద్దవాళ్ళ చీర, అమ్మమ్మలో కట్టుకునే చీర. హ్యాండ్లూమ్ విత్ బ్లౌజ్ ఉందో లేదో ఐడియా లేదు. ఇందాక మీకు సాటిన్ బార్డరు టసర్ చూపించాను కదా, అందులోనే సేమ్ ఇది కూడా సేమ్ అదే ప్లెయిన్లో టసర్ అండి. ఇది పౌటంచు, జూట్దే ప్లెయిన్ బ్లౌజ్, కాంట్రాస్ట్. అది సింగిల్ కలర్ వచ్చింది, ఇది కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. గ్రే అండ్ లైట్ ఎల్లో. బాగుంది కదా. స్క్రీన్ షాట్. అలాగే ఇది ఎంతో ఇష్టపడి, అంటే దీన్ని ఏమంటారంటే ఆర్గంజాలోనే నెట్, టస్సర్లో నెట్. ఇదిగోండి ఇలా ఉంటుంది, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. దీనికి ఇంకా పళ్ళులు బ్లౌజు అన్నీ. ఇదిగోండి, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. ఇది ఓకే, ఇది బ్లౌజు. మామూలుగా లేదు చీర. ఇది కొంచెం ఏమంటారంటే మరీ పెద్దవాళ్ళకంటే కూడా 40 ఇయర్స్ బిలో వాళ్ళకి చాలా బాగుంటుంది చీర. ఇది మనం బ్లౌజ్ చేయించుకోవాలి ఏదన్నా వర్క్. ఇదిగోండి, నెట్ మొత్తం ఇలా నెట్టుకుని ఉంటుంది అనమాట. ఎంత నచ్చేసిందో కొన్నాను, నాకు బాగోదని భయం వేస్తుంది అనమాట. ఇది బ్లౌజు. బాగోదేమో అని, బాగుంటుంది వేసుకుంటే. వర్క్ చేయించుకోవచ్చండి మనం, ఎంత హెవీ వర్క్ చేసినా ఆగుతుంది చీర. ఇదిగోండి ఇలా ఉంటుంది. పెద్ద కనిపించట్లేదు కానీ దాంట్లో బ్లౌజ్ కూడా ఇచ్చాడు, బార్డర్ కలరే. ఇలా ఉంటుంది, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. అదిరిపోయింది చీర. దీన్ని ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టేసుకోవచ్చు, లేదంటే అదే వర్క్కి ఫుల్గా వర్క్ చేయించుకోవచ్చు మనం. ఒకవేళ మీకు నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి. బాగుందా. స్క్రీన్ షాట్. చాలా నచ్చేసింది నాకైతే. నేనే ఏదో చేస్తాను. ఇది ఆర్గంజా టసర్ అండి. టసర్ పైన ఆర్గంజా. అంటే ఎలా ఉందంటే ధర్మకోలు ఇలా బబుల్స్ ఇలాగా మనం మెత్తగా నొక్కుతూ ఉంటాం చూసారా, ప్యాకింగ్ వస్తాయి, అలాగ స్మూత్గా ఉందన్నమాట. ఇలా ఉంటుంది పౌటంచు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, ఇది బ్లౌజు. పేపర్ ఉంది, ఆ పేపర్ తీస్తే అదిగోండి, ఇది శారీ అంతా 10,000 పైన. తక్కువ లేదే, చిన్న చీర అనుకునేరు. వీవింగ్లో చిప్స్ కూడా ఉంటాయండి, వీవింగ్లో ఇలా చిప్స్ కూడా ఉంటాయి. 10,000 పైన ఉందండి. ఇది ప్యూర్ టసర్ ఆర్గంజా, ట్రాన్స్పరెంట్గా ఉండదు, చాలా లైట్ వెయిట్. కాస్ట్ కూడా అలాగే ఉంది, 10,000 పైనే ఉంది, తక్కువ లేదే, ముందే చెప్తున్నాను నేను. అలా ఉంది చీర, అంత ఉంటుంది దానికి వచ్చు. దీన్ని చూస్తే తెలుస్తుంది దీని అందం ఏంటో. దీన్ని పట్టుకుని ఈ ఫీల్ ఎంత అంటే చాలా గుడ్ ఫీల్ ఉంటుంది కట్టుకుంటే. ఇది ప్యూర్ టసర్ అండి. మనం ఓపెన్ చేసి నేను వీడియో చేసిన రోజు చూపించినట్టుగా ఉన్నాను ఈ చీరని.
ప్యూర్ టసర్ శారీ అండి. పళ్ళు ఇది బ్లౌజు. ఎంత బాగుందో కలరే, చాలా నచ్చేసింది. ఎన్ని కుట్టించుకోను ఇంక జీవితం అంతా, చీరలంతా బీరువంతా నా చీరలే. ఇదిగోండి. కాకపోతే ఇది ఒక ట్విస్ట్ ఉంటుందన్నమాట, అంటే లంగావణి స్టైల్. కుచ్చిళ్ళంతా ఇలా ఫ్లవర్స్ వస్తాయి. మొత్తం ఓపెన్ చేసేస్తాను చూడండి. ఇది బ్లౌజు. బ్లౌజ్కి హ్యాండ్కి ఈ బార్డర్ ఉంటుంది ఇలాగా. ఇదిగోండి స్టార్టింగ్ బ్లాక్ స్టార్ట్ అయిందా, కుచ్చిళ్ళంతా ఇది ఉందా, ఎంత బాగా నచ్చింది ఫ్లవర్స్. కుచ్చిళ్ళలో ఒక కొమ్మ అలా పెద్దది అలా ఫ్లవర్ ఇచ్చాడు. ఓకే, ఇంకా ఓణి వేసుకున్న దగ్గర నుంచి ఈ డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఓణి అంటే మనం ఇక్కడ దోపుతామా, ఇలా పౌడర్ తిప్పుకునేటప్పటికి ఇదంతా స్టార్ట్ అవుతుందా. ఫుల్ రిచ్ పళ్ళు. బాగుంది కదా, చాలా అందంగా ఉంది. బాగుంటుంది, మామూలుగా కాదు అసలు. చేర్చుండి ఎంత బాగుందో. అదిగో స్క్రీన్ షాట్. ఇలాంటి మెటీరియల్ కట్టుకోవాలంటే ఏదో అంటారే, అది ఉండాలి, అదృష్టం. అంత బాగుంటుంది. అదో చీర ఉన్నాయి ఇంకాని. మళ్ళీ ఇక్కడికి వెళ్తే అన్నీ మిక్స్డ్ ఉంది కదా. ఇది పట్టు చీరేనండి. ఇది పౌటంచు. బ్లాక్ అనేటప్పుడు కళ్ళకి అదొక ఆనందం వచ్చేస్తుంది ఏంటో. ఇది బ్లౌజు. మనల్ని బాగా చూపిస్తుంది కదా బ్లాక్, కొంచెం మనం ఫేర్గా కనిపించేలాగా, అందంగా. చాలా కట్టిద్దని చిన్నప్పుడు. ఎన్ని ఉండియో బ్లాక్ శారీస్. చీరంతా డిజైన్ ఇలా ఉంటుందండి. ఓకే, ఇది కూడా పట్టు చీర. మీకు నచ్చితే ఫోటో పెట్టండి. ఇది కూడా పట్టు చీరే. ఇదిగోండి కలంకారీ ప్రింట్ బ్లౌజు, పళ్ళు, ప్లెయిన్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంది. కాంబినేషన్, మెయిన్ కాంబినేషన్ బాగుంది కదా. స్క్రీన్ షాట్ తీసేసుకొని, స్క్రీన్ షాట్ తర్వాత అందంగా మడతలు పెడతాను అనమాట. ఇది పట్టులోనే అజరక్ ప్రింట్ అండి. ప్రింట్ కాస్ట్ చాలా ఎక్కువ అండి. ఇది పౌటంచు. అజరక్ ప్రింట్ చీరలు కావాలని అడిగితే అసలు లేవు, ఉన్నాయి కూడా చాలా కాస్ట్. సరే, ఇది బ్లౌజ్ అమ్మ. శారీ అంతా ఇలా బ్లౌజ్. బాగుంది కదా. ఓకే, అలాగే ఇది కూడా పట్టు చీరే. నేను ప్రింట్లు వేయింతాను కదా, కొంచెం డిఫరెంట్గా కావాలని పెద్ద ప్రింట్లు వేయించడం జరిగింది. వీటికి కలర్ కాంబినేషన్ బాగుందని. ఇదిగోండి, ఇది పౌటంచు. ప్లెయిన్దే బ్లౌజు, ఎందుకంటే మళ్ళీ ఇది డిజైన్ అయిపోయి అది డిజైన్ అయిపోతే అన్నట్టు పెద్ద పెద్ద బ్లాకులు చేతులకి అవి వేయటం అవ్వలే. ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే దీనికి బ్లౌజుకి చుక్క వేయించమంటే ఈ పింక్ తోటి చుక్కలు వేయించగలుగుతాను, గ్రీన్తో కానీ ఎవరన్నా కొనుక్కుంటే. కొంచెం కలర్ అటు ఇటుగా ఉంటుంది. కొంచెం ఇంకు బ్లూ, నీలిమందు బ్లూ అండి కరెక్ట్. బయట మీకు కొద్దిగా డార్క్గానో లైట్గానో కనిపించినా అయినా అసలు ఎలా ఉన్నా బాగుంటుంది చీర. బయట కూడా ఎలా ఉన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు, అంత బాగుంటుంది చీర. ఇది కూడా పట్టు, చిన్న బార్డరు. అదిగోండి, ఇది పౌటంచు. ఇది బ్లౌజు, శారీలా ఉంది. ఇది బ్లౌజు కదా, చాలా బాగుంది. నచ్చితే డిజైన్ అండి మెయిన్గా దీనికి డిజైన్, అందం. అదిగోండి భలే ఉంది. పెద్ద పెద్ద పువ్వులు ఇడుతాయి, పాదులు, ఆకులు అలా ఉంది. స్క్రీన్ షాట్. ఇప్పుడు నేను చూపించిన ప్రింటే. ఇది వచ్చేసి పింక్, అది బ్లూ కదా, ఇది పింక్. ఇది ఇది బ్లౌజ్ వస్తుందమ్మా. ఇదిగోండి పళ్ళు. ఎంత బాగుందో కదా. ఇలాగే ఉంటుంది చీర అంతా. సూపర్ కాంబినేషన్. కట్టుకుంటేనే అందమైన కలర్, బాగుంది కాంబినేషన్. స్క్రీన్ షాట్. ఇది పట్టువే, అలాగే ఇది కూడా పట్టు. ఇవి 7-8 చీరలు కొన్నానండి ఇందులోనే. నేనే వీడియో చేసేసి చాలా చీరలు అమ్మాను.
నేనే చేసేసాను వీడియో, పెద్ద వీడియో చేయకుండా. ఇది కావాలని పెద్ద వీడియోలో కూడా చూపించాలి దీన్నని. ఇదిగోండి ఇలా. ఇది బ్లౌజు, శారీ. ఇది ఇక్కత్ డిజైన్ లాగా సెల్ఫ్గా డిజైన్ ఉంటుంది. కింద బార్డరు గోల్డ్ బార్డరు, పట్టు చీర. ఇది కూడా బడ్జెట్ రేంజ్ పట్టు 5,000లో ఉంటాయి లోపు. ఈ మళ్ళీ కొంచెం పెద్ద రేంజ్. ఇదిగోండి ఇది పౌటంచు, ఇది బ్లౌజు గ్రీన్, శారీ అంతా ఇలా కనకాంబరం కలర్. బాగున్నాయి, కాంబినేషన్ చాలా బాగుంది. గ్రీన్, ఇది కూడా పట్టుయే కంచి బోర్డర్తో. ఇది పౌటంచండి. మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, ఇది బ్లౌజు ఇలా ఉంటుంది డిజైన్. ఇదంతా కుచ్చిళ్ళు వస్తుంది బ్లూ. ఓణి వేసుకున్న ప్లేస్ అంతా ఇది. ఇది కూడా పట్టు చీరే. స్క్రీన్ షాట్. ఇదిగోండి, ఇది పట్టు చీరే, పళ్ళు. ఈ బ్లౌజ్ బాగా నచ్చిందండి నాకు. శారీ ఇలా ఉంటుంది, బ్లౌజు చిన్న బాందిని స్టైల్ లాగా బాగుంది కదా. నచ్చితే ఫోటో తీసి వాట్సాప్కి వచ్చేయండి. కంచి బార్డర్తో. ఇది కూడా పట్టు, హెవీ క్వాలిటీలు. ఇమిటేషన్ పట్టులు నేను అసలు ఇమిటేషన్లో మామూలు కొనండి అసలు చీరలు. నేను ఏదైనా సరే ప్యూర్కే వెళ్తాను. అంటే ఇమిటేషన్లో అమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. నేను కూడా ఇమిటేషన్ అమ్మితే ప్యూరే అక్కడ దొరుకుతాయి. ఇది బ్లౌజు, ఇది పళ్ళు. అందువల్ల 90% ప్యూర్కే వెళ్తానండి. బాందిని స్టైల్ భలే ఉంది. ఇది అదే బాందిని అంటారు కదా, రాజస్థాన్ అంతా బాందిని స్టైల్ వస్తాయి. ఇది కూడా పట్టు చీరే, ఇది కూడా బాతిక్ స్టైల్. ఇది బాందిని స్టైలు, ఇది బాతిక్ స్టైల్. ఇది బ్లౌజు. ఓకే, శారీ అంతా ఇలా ఉంటుంది. గోల్డ్ బార్డరు చిన్న బార్డర్తో ఉంటుంది. ఓకేనా, మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ షాట్. అది ఇంక ఇక్కడికి వెళ్తే సెమీ టస్సర్ అండి ఇవి. ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఫీలు. అదిగోండి డిజిటల్ ప్రింట్స్. శారీ అంత ఎలా ఉంటుంది. ఇది బ్లౌజ్ వచ్చింది చిన్న ప్రింట్ తోటి ఇలాగా. ఓపెన్ చేయాలి దీని అందం. ఏ బాబాయ్ దొరకటలేదు. అదిగోండి ఎంత బాగుందో కదా. ఏదో అడ్డడిపోయింది గొంతు. చాలా బాగుంది. నచ్చితే ఫోటో పెట్టండి. ఇదిగోండి ఇది చందేరిలో హెవీ క్వాలిటీ, ఎక్కువ రేట్ అండి. అదే ఏమంటారు వీటిని, ముంగా టసర్లని. అదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది గోల్డ్ బార్డర్ లాగా ఉంది కదా, గోల్డ్ జరీ కాదు, థ్రెడ్ వీవింగ్. బాగా నచ్చిందండి నాకు ఇది. అది అలా ఉంటుంది. కట్టుకుంటే ఎంత బాగుంటుందో. ఇంకా స్కిన్ టచ్ అలా అంటి పెట్టుకుని ఉంటుంది బాడీకి. లావుగా ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది చీర. ఓకే, ఇక మళ్ళీ ప్యూర్ టసర్కి వెళ్దామే. ఇది కూడా ప్యూర్ టసర్. వర్క్. ఇది పౌటంచు. ఓకే, ఇది శారీ ఏమో ఓణి వేసుకున్న ప్లేస్ అంతా ఇలా ఉంటుంది. మిగిలిన శారీ అంతా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందా. వెనకాల బ్యాక్కి ఇలా డిజైన్. అంటే మనం బోట్ నెక్ కుట్టించుకుంటే
బాడీ ఇలా డిజైన్ వస్తుంది, ఎంత బాగుందో. హ్యాండ్కి చాలా కదా. శారీ ఇదేనండి, చాలా నచ్చుతుంది. ప్యూర్ టసర్కి కాంతా వర్క్, ఫుల్ వర్క్ అండి. వీవింగ్ మొత్తం అది వెనకాల చూస్తే తెలిసిపోతుంది మీకు వర్క్. థ్రెడ్స్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కనిపించింది కదా. ఇది చీర మీకు నచ్చితే కనుక ఫోటో పెట్టండి. కాస్ట్ ఉంటుందే. ఇప్పుడు నేను చూపించాను కదా సెమ్మీ టసర్ అని, అందులోనే ఇది నాదేనండి చీర. కొబ్బరాకులు, ఇది నా చీరే. ఏం ఆకులో మరి, కొబ్బరాకులో ఏతాకులో. ఇదిగోండి, ఇది బ్లౌజు ప్లెయిన్గా ఉంటుంది, అదే లైట్ కలర్. శారీ అంతా అదిగోండి. మీకు నచ్చితే ఫోటో పెట్టండి. నచ్చుతున్నాయి, రేట్లే నచ్చట్లేదు. చీరలు బాగా నచ్చుతాయి, రేట్లు కొంతమంది అంత బడ్జెట్ కొనుక్కోలేరు కదా, దానివల్ల నచ్చట్లేదు. చీరలు మాత్రం పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు, రేట్లు చూసి పారిపోతున్నారు. మరి కాస్ట్లీగా కొనుక్కుని కాస్ట్లీగానే ఉంటాయి కదమ్మా. క్వాలిటీ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఉంటుంది. అది ఇది ప్యూర్ లెనిన్ అండి. ఇది కూడా సింగిల్ పీస్ ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, ఈ డిజైన్ ఇలా వస్తుంది. ఇది బ్లౌజు చూసారా. శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకే, ఇంకా లాస్ట్ పీస్ వచ్చేటప్పటికి మీకు కలంకారీ చీరలు అండి ఇవి. హెవీ క్వాలిటీ కాటన్ పైన కలంకారీ ప్రింట్. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. బాగుందా, చాలా బాగుంది. శారీ వచ్చేసరికి అదిగో అలా ఉంది, భలే ఉంది. కలర్ కాంబినేషన్ బాగుందని తీసాను. ఓకే, స్క్రీన్ షాట్. లాస్ట్ వన్ ఫేవరెట్ కలర్, అందరికీ ఫేవరెట్ బ్లాక్. ఇదిగోండి, ఇది పౌటంచు, ఇది బ్లౌజు. శారీ వచ్చేసరికి అలా బాగుంది. చాలా బాగుంది. ఇవేనండి శారీస్. మీకు ఏమైనా నచ్చితే వాట్సాప్కి వచ్చేస్తే నేను వాటి వివరాలు చెప్తాను. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ మస్ట్గా ఒక లైక్ వేసుకోండి, కంపల్సరీ లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.